అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు ఆశీస్సులు కలుగునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, సోదరి సోదరిమణులకు, దాసురాన్లకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఈ పాటలను వింటున్న మీ అందరికీ నా చిన్న విన్నపము, ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి, ఇతరులకు తప్పక ఈ పాఠాలను జ్ఞాపకం చేయండి, షేర్ చేయండి, పరిచయం చేయండి. ఈ పాఠాలను ఇతరులకు మీరు పరిచయం చేయడం ద్వారా మన ప్రభు అయిన క్రీస్తు నుండి ఈ పరిచర్యలో, సేవలో మీకును పలుపంపులు కలుగుతాయని ప్రగాఢంగా మేము విశ్వాసిస్తున్నాం. మనం ఆలస్యం చేయక నేరుగా లేఖన కాంతిలోనికి మనము ప్రయాణము సాగిద్దాం. రండి. మంచిది. నేటి ధ్యానము కొరకు యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, దయగల్ల ప్రభువా, కరుణ కటాక్షముల గల్లవాడా, యథార్థవంతుడా, సాత్వికుడా, ప్రేమమయుడా, మీ అతి శ్రేష్టమైన పావనమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ ఛానల్ని అయ్యా మీరు ప్రారంభింపజేసింది నీవు, కొనసాగింపజేస్తుంది నీవు. అయ్యా, ఈ పాఠాలను వింటున్నటువంటి బిడ్డలందరి మనసులో నీ ఆత్మకార్యం చేస్తున్నారని తండ్రి, ప్రతి వారము పెడుతున్నటువంటి ఈ యొక్క సందేశాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. తండ్రి, ఈరోజు పాఠాన్ని మీరే మా మధ్యలో ఉండి మాట్లాడండి. మాకు ఏ విషయంలో మేము నీకు అనుకూలంగా లేమో నా తండ్రి, ఆయా విషయంలో మమ్మల్ని సరిచేసి మీకు ఆయాసకరమైనది ఏది మా యందు లేకుండా నీ వాక్య కిరణాలతో మమ్మల్ని కడుగుమని తండ్రి, శుద్ధి చేయమని, నీకు దగ్గర చేసుకోమని వింటున్న నా సోదరి సోదరిమణులకు, నీ పిల్లలందరికీ నాకును నీ కృప తోడుంచుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో ఒక విషయము మనకు కనపడుచున్నది. వాక్య ప్రకారము బోధించకపోతే, వాక్య ప్రకారము జీవించకపోతే, ఆ వాక్య ప్రకారము లేని వారికి అరుణోదయము కలగదు. అరుణోదయం అంటే పొద్దున్నే సూర్యుడు ఉదయించే కాలం అన్నమాట. రాత్రంతా మనుగడ లేకుండా మనుషులందరూ రెస్ట్ తీసుకుంటారు. జంతువులు, పక్షులు, జీవజీవరాశులు, సకల జంగములు, మనుషులందరూ కూడా విశ్రాంతి తీసుకుంటారు రాత్రంతా. తెల్లారి ఉదయము సూర్యుడు అట్లా అప్పుడు బయటికి రాగానే గర్భము నుండి బయటకు వస్తున్నటువంటి విధానం. సూర్యుడు అప్పుడే పొద్దున్నే బయటకు వస్తున్నప్పుడు సూర్యుడు ఎర్రగా కనపడుతుంది. అందరూ చూడవచ్చు అప్పుడు మన కంటితో. అప్పుడు చూడటానికి అది ఎండ ముదిరిన కొద్దీ చూడలేము, సూర్యుడు ఎక్కిన కొద్దీ. పొద్దున చల్లగా ఉంటాడు. అప్పుడు ఉదయిస్తున్నప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది? ఆ లేలేత కిరణాలు భూమిని తాకుతున్నప్పుడు గలగల పారే సెలయేరుల మీద, నీటి మీద ఆ కిరణాలు పడి అవి ప్రతిబింబించి చెట్టు కొమ్మల మీద బంగారు తీగల వలె ఆ మెరుపులు పడుతున్నప్పుడు గూటిలోని పక్షులన్నీ బయటకు వచ్చి కిలకిల అంటూ నాట్యాలు చేస్తుంటాయి. ఎంతో ఆనందం. భూమి మీద ఉన్నటువంటి జంగములు, సకల జీవజీవరాశులన్నీ కూడా మొత్తము బయటకు వచ్చి వాటి నివాసం నుంచి బయటకు వచ్చి గంతులు వేస్తుంటాయి. ఉదయమనే సూర్యుడు ఉదయించగా మనుషులు వారి మనుగడ సాగించుటకు, వారి పనుల కొరకు అన్ని సిద్ధము చేసుకొని తయారవుతుంటారు. సకల భూమి మీద ఉన్న ప్రాణకోటి
జలచరములు, భూచరములు, ఉభయచరములు, అన్నీ సకల జంగమాత్మలు, జీవరాశులు సూర్యుడు ఉదయించగానే భూమి మీద కలకలలాడిపోతుంటారు. ఆ ఉదయకాల సన్నివేశము ఆహ్లాదకరమైనది, చాలా అందమైనది. సరే, ఇది ఎవరికి తెలియంది ఏం కాదు, అందరికీ తెలిసిందే. కానీ నేను ఒక విషయం చెప్పటానికి నేను దీన్ని ఎంత చెప్పాల్సి వస్తుంది. కనుక ఈ ఉదయకాలము ఏం జరుగుతుంది భూమి మీద అంటే ఇది జరిగేది. సూర్యుడు ఉదయించగానే అన్ని మనుగడలు సాగుతాయి. సూర్యుడు లేకపోతే అన్నీ ఆగిపోతాయి. స్నేహితులారా, ఈ పాఠాన్ని వింటున్న మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయుటకు నేను దీన్ని లేవనెత్తాను. మీ మనసులో ఒక మాట పెట్టుకోండి వినే ముందు. ఈ భూమి మీద జరుగుతున్న ఈ సృష్టి మనుగడ, ఈ సృష్టి యొక్క నడిపింపు అంత కూడా ఒక ఛాయ. ఇది గుర్తుపెట్టుకోండి. నిజమైన ఒక సృష్టి ఉంది, నిజమైన ఒక మనుగడ ఉంది, నిజమైనటువంటి ఒక సృష్టి ఉంది. దాన్ని దేవుడు సృజించుటకు, దాన్ని ఉనికిలో తెచ్చుటకు ఇది సాదృశ్యమైన సృష్టిగా మన మధ్యలో ఉంచి నడిపిస్తున్నాడు. ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైన ఇంకోటి ఉన్నది. దాని కొరకే ఈ ప్లాన్ అంతా చేశాడు దేవుడు. దేవుని మనసులో ఉన్న అసలు సృష్టి ఇంకా సృష్టింపబడలేదు, అది తయారీలో ఉంది. తల్లి గర్భములో బిడ్డ 9 నెలలు తయారవుతున్నట్లు ఇప్పుడు ఆ సృష్టి తయారీలో ఉంది, ఇంకా పూర్తి కాలేదు. నెలలు నిండిన తల్లి ప్రసవించినట్టు ఈ సృష్టి యుగములు, వాటి సమయములు నిండిపోవాలి, సంపూర్ణము కావాలి. అప్పుడే నూతన సృష్టి కేర్మని ఉనికిలోకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ సృష్టిలో సూర్యుడు ఉదయించగానే భూమి మీద మనుగడ సాగుతుంది. అక్కడ రాయబడింది ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న సూర్యుని గురించి, వెలుగు గురించి కాదు. మళ్ళీ చదువుదాం ఆ వచనాన్ని. ధర్మశాస్త్రమును దేవుని ప్రమాణ వాక్యమును విచారణ చెయ్యుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము అది వారికి ఉదయము కలగదు, చీకటే ఉండిపోతుంది. భూమి మీద ఉదయము కలగలేదు, సూర్యుడు ఉదయించలేదంటే ఏమవుతుంది? మొత్తము జీవకోటి అంతా నాశనం అయిపోద్ది. ఒక 4 రోజులు సూర్యుడు రాకపోతే మనుగడ సాగదు, ఆహారం ఉండదు, సృష్టి మొత్తం సూర్యుడు లేకపోతే. అలాగున దేవుని సృష్టి సంబంధించిన మనుషులు దేవుడు ముద్రించి ఇచ్చిన ప్రమాణ వాక్యముని ఖచ్చితంగా దాని ప్రకారము నడవాలి, అలాగే బోధించాలి. అలా బోధించకపోయినా ఆ బోధించని వారికి సూర్యుడు ఉదయించడు. అలాంటి బోధ వినని వారికి కూడా ఆ సూర్యుడు దొరకడు. అంటే దేవుని వాక్యము బోధించకపోతే, వినకపోతే సరే, ఆయన ఇచ్చిన ప్రమాణ వాక్యం ప్రకారంగా బోధించకపోతే, ఆ ప్రకారం వినకపోతే సూర్యుడు ఉదయించడంటే ఏ సూర్యుడై ఉండాలి అంటే మనం అనుకునే ఈ ఉదయకాలపు సూర్యుడు కానే కాదు. 110వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదవండి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కడ నుండి వస్తారట అప్పుడంటే, దేవుని దగ్గరికి వెళ్ళేవారు తండ్రి యొద్దకు అరుణోదయ గర్భము నుండి. అరుణోదయ వాక్య ప్రకారము బోధించకపోతే, వాక్య ప్రకారము ముద్రించిన వాక్య ప్రకారం, ప్రమాణ వాక్య ప్రకారము బోధ వినకపోయినా, బోధించకపోయినా వారికి సూర్యుడు ఉదయించడు. అరుణోదయము కలగదు, ఉదయము కలగదు, చీకటిలోనే ఉండిపోతారు. ఉదయకాలమున వచ్చేటువంటి సూర్యుడు కాదు, మనం అనుకున్న సూర్యుడు కాదు. ఈ సూర్యుడు ఇంకొక సూర్యుడు ఉన్నాడు. ఆ ఒక్క విషయమే ఈరోజు చెప్తాను మీకు నేను. సృష్టి అంతా దేనికి సాదృశ్యం చెప్పాలంటే మన జీవితం సరిపోదు. ప్రతి జంతువు కూడా దేని కింద ఆ రూపంలో ఉందో చెప్పాల్సి వస్తుంది. కుక్క రూపం ఎందుకున్నది, కుక్కకు అదే రూపం ఎందుకున్నది చెప్పాలి, కోతికి అదే రూపం ఎందుకుందో చెప్పాలి. ఇన్ని సాదృశ్యాలు ఉన్నాయి వేరే సృష్టి. కనుక అవన్నీ చెప్పడం కుదరదు.
ఒక సూర్యుని గురించి మాట్లాడతాను. సూర్యుడు సాదృశ్యమే, చంద్రుడు సాదృశ్యమే. అందుకని ఆ ఉదయించే సూర్యుని గర్భము నుండి కొంతమంది వస్తారట, పుడతారట. వాళ్ళు ఎలా వస్తారంటే మంచు వలె అరుణోదయ గర్భము నుండి వచ్చేదారు నీ దగ్గరికి. ఒక సూర్యుడు ఉన్నాడు, భౌతికమైన సూర్యుడు కాదు, ఆధ్యాత్మిక సూర్యుడు, మహిమగల్ల సూర్యుడు. ఆ సూర్యుని నుండి, ఆ సూర్యుని గర్భము నుండి కొంతమంది బయటకు వస్తారు. ఆ సూర్యుడు ఎవరా అంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. కానీ ఆ సూర్యుని లోపల నుంచి నువ్వు పుట్టావా లేదని తెలుసుకోవడానికి నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను. మనం పుట్టావా లేదా ఇప్పుడు చూసుకోవాలి, మనం పరీక్షించుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు, నా నామమందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు దయించును. చెప్పండి, ఈ నీతి సూర్యుడు ఎవరు? మీ అందరికి తెలుసు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి నీతి సూర్యుడు దయించును అంటే వాక్య ప్రకారము బోధించిన వారికి, వాక్య ప్రకారము విన్నవారికి. ఈ నీతి సూర్యుడన్న యేసు ఉదయిస్తాడు. ఉదయించిన ఉదయములో ఆ సూర్యుడు ఉదయించాడు అంటే ఆ సూర్యునికి వీళ్ళు పుడతారు అని అర్థం. మీరు యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం అన్నాడు అంటే మనం యేసులోనికి బాప్తిస్మం ద్వారా దూరుతున్నాం. యేసులోనికి మనము దూరుతున్నామా, యేసునే ధరించుకుంటున్నామా అంటే రెండు ఒకటే. యేసులోనికి నేను వెళ్ళినా అన్నా ఒకటే, నేను యేసు ప్రభుని ధరించుకున్నా ఒకటే. నా సొక్కలోకి నేను దూరినా, నా సొక్క నా మీద వేసుకున్నా ఒకటే. అందుకే అరుణోదయ గర్భము నుండి అంటే నీతి సూర్యుని గర్భము నుండి పుట్టేవారే ఈ వాక్య ప్రకారము జీవించేవాళ్ళు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే శరీరధారి అయి వచ్చెను అంటే యేసు ప్రభుల వారు. ప్రకటన గ్రంథం 19:13 ఒకసారి చదువుకుందాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ యేసుక్రీస్తు ప్రభుకి ఒక్కొక్క పేరుంది. ఆయనకు నీతి సూర్యుడు అని పేరున్నది, ఆయనకు వాక్యం అనే పేరున్నది. ఎన్నో ఉన్నాయి బిరుదులు, అందులో ఇదో 2 చెప్పారు. దేవుని వాక్యము ఆయనే. వాక్య ప్రకారము జీవించని వానికి అరుణోదయము కలగదు, వెలుగు కలగదు, ఉదయించదు, సూర్యుడు ఉదయించడు. ఎవరైతే వాక్య ప్రకారం బోధిస్తారో, వాక్య ప్రకారం వింటారో, వాక్యమును ధ్యానిస్తారో, వాక్యమే ప్రమాణికంగా తన జీవితాన్ని దిద్దుకుంటారో, వాక్యము ప్రకారంగా తన బ్రతుకును దిద్దుకునేవారు ఆ నీతి సూర్యుని గర్భములో పుట్టిన వాళ్ళు. 1 యోహాను 3:9 చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. జాగ్రత్త వినాలి. నీతి సూర్యునికి పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. అరుణోదయ గర్భము నుండి వచ్చిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆ బీజం ఏంటో దగ్గర రాసింది. ఆ బీజం ఎవరు? ఆ బీజం ఏంటి? మీరు నశించిపోయే, కృషించిపోయే, కొంతకాలము అంతలోనే మాయమైపోయే క్షయమైన బీజము కాక శాశ్వతమగు దేవుని వాక్యం అనే బీజము మూలముగా అక్షయ బీజము, క్షయ బీజము కాదు, అక్షయ బీజం. వాక్య ప్రకారము జీవించువాడు, వాక్యమునకు పుట్టినవాడు. వాక్యమే యేసు నీతి సూర్యుడు. దేవుని మూలముగా పుట్టినవాడు లో, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును. ఆ బీజం ఏంటయ్యా అంటే అక్షయ బీజము, క్షయ బీజము కాదు, క్షయమైన బీజము కాదు, అక్షయది అంటే మరణము, అంతము లేని బీజము. ఆ బీజమే వాక్యం. ఏమిటారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మొదట చదువు రాకపోతే చెప్పేవారు విన్న దాంట్లో నమ్మకంగా జీవించు. చదివచ్చేవాడు ఖచ్చితంగా బైబిలు ప్రతిరోజు ధ్యానం చేయి.
మన హృదయము మానవుని హృదయము, మానవుని మనస్సు సకల వికృత గుణాలకు, సకల చెడు ప్రేరేపణలకు పుట్టినిల్లు లాంటిది. నన్ను వాళ్ళు తొందర పెట్టారండి, వీళ్ళు అన్నారండి, నేను అందుకే తప్పు చేశాను, లేకపోతే చేసేవాడిని కాదు అనేది పొరపాటు తిమ్మరా. మన మనస్సు నిలుపుకోలేక, కట్టుకోలేక మనం ఓడిపోతున్నాం. మన మనసుని మనం కట్టుకోలేము. వాళ్ళు చెప్పంగానే వాళ్ళ మాటిని మనము పాపము తప్పు చేసి తర్వాత వాళ్ళ మీద నెట్టుతున్నాం. వాళ్ళు అలా చేయడం ద్వారా ఇలా జరిగిందండి, లేకపోతే జరిగేది కాదు, తప్పు. మీరు ఒక్కసారి ధ్యానం చేయండి మనసుపూర్తిగా, వట్టిగా తెలిసిపోద్ది. ఎంతటి పాప ప్రేరేపణైనా, ఎంత వికృత గుణాన్నైనా మనసుని గిట్ల మనము బలముగా మన స్వాధీనంలో ఉంచగలిగితే జయించగలం. ఇకపోతే ఎవ్వడు ఈ భూలోకంలో ఏ నరుడు కూడా మనసుని స్వాధీనించుకోలేడు. వాని వల్ల కాదు, నా వల్ల కూడా కాదు. అందుకే పౌలన్నాడు, అయ్యో ఇట్టి మరణాకరమైన బీజము నుండి నన్ను ఎవడు బతికిస్తాడు, ఎవడు రక్షిస్తాడు? ప్రభు అయిన క్రీస్తు తప్ప. సకల వికృత గుణాలకు సత్యమే దివ్య ఔషధము, వాక్యమే ఔషధము, మందు. అందుకే మన మనస్సును మనము గెలవలేము కనుక ప్రభు మనకు సెలవిస్తున్నాడు, నాయన మీ వల్ల కాదనే కదా నేను వచ్చాను. నేను వచ్చిందే మిమ్మల్ని గెలిపించడానికి, మరి నేను చెప్పింది ఎందుకు వినడరా మీరు అంటే, మీ వాక్యం విని ధ్యానం చేయడము, ఆ గుణాలు మార్చుకోవడము అన్నీ మనతో అయితలేదు సార్. ఏదో కొన్ని మారుస్తాం కానీ అన్నీ మాతో కాదంటే ఇదే రోగం వచ్చి పడుతుంది. మనం గెలవలేం. సాతాను తెలుసు, వీడు అన్ని మార్చుకోలేడు కనుక నేను వీడిని దాడి చేయవచ్చు, సత్యానికి వ్యతిరేకంగా తిప్పచ్చు, సత్యం మీద యుద్ధం చేసేటట్టు తయారు చేయవచ్చు. అధోగతి పాలై నాశనం కావాలి వీడు అంటే సత్యమునకు ఎదురు తిరగాలి. సౌలా సౌలా ములుకోలలకు ఎదురు తన్నుతున్నావు నువ్వు అంటాడు పౌలుని దర్శించినప్పుడు దేవుడు. నువ్వు ఎదురు తన్నుతుంది, ఎదురు తిరుగుతుంది. నిమ్మలా ములుకోలలకు ఎదురు తన్నుతే ఏమవుతుంది? ములుకోలను అంటే ఎడ్లను పొడిచేది, కర్రకు మొల ఉంటుంది, ఎడ్లను పొడుస్తారు, ములిగట్ట అంటారు. దానికి ఎదురు తన్నుతే ఏమవుతుంది? కుచ్చుకుంటుంది. నీ బతుకట్లవుతుంది స్వామి, జాగ్రత్త. ఎట్టు తిరిగి ఒక్క మార్గం అండి, నీతి సూర్యుని గర్భములకెళ్ళి పుట్టవలసిందే. వాక్య బీజము నుండి నువ్వు పుట్టాలి కొత్తగా. బంగారు తండ్రి యేసయ్య అన్నాడు, మీరు కొత్తగా జన్మించకపోతే నా రాజ్యం రాబోయే. ఎందుకు వచ్చిన బాధ? నీకోదేమో, నువ్వు ధర్మశాస్త్రం అంతా నీకు తెలిసినా, నువ్వు పెద్ద ప్రావీణుడవైనా బాగానే ఉన్నది నాకు తెలుసు, కానీ నువ్వు ఇంకొక పని చేయాలి నాయన. నువ్వు వాక్యానికి పుట్టాలి. నువ్వు కొత్త జన్మం ఎత్తాలి. తల్లి నుంచి పుట్టిన పుట్టుకద్దు, నా పని చేయదు. యేసు లోపల ఉంచి నీతి సూర్యుని గర్భము నుండి, అరుణోదయ గర్భము నుండి పుట్టండి. దేవుని వాక్యము అనే బీజములకి వెళ్ళి పుట్టాలి అంటే దేవుని వాక్యం మన లోనికి రావాలి. దేవుని వాక్యం మన లోపలికి వచ్చి మనం వికసించాలి. మన బుద్ధి సూర్యకిరణాలు ఉదయాన్నే పుష్పము మీద, చెట్ల మీద పడ్డప్పుడు పుష్పములు ఇట్లా విప్పుకుంటాయి. అలాగే ఈ వాక్య కిరణాలు భక్తుని హృదయంలో పడగానే బుద్ధి, మనస్సు వికసించాలి. ఆ బుద్ధి నుండి, మనస్సు నుంచి పరిమళలు, కమ్మటి వాసన, మధుర గుణాలు బయటికి రావాలి. మల్లె చెట్టు మీద కప్పిన వస్త్రాన్ని తీసి దులుపుతే వచ్చిన పరిమళలాగా, వాసనలాగా ఈ ప్రపంచమునకు, ఈ వాక్యానికి పుట్టిన వ్యక్తి సువాసనగా ఉంటాడు. పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు ఈ లోకమున ఎదుట, అనేకుల ఎదుట మీరు జ్యోతుల వలె ప్రకాశించుడి. ప్రకాశించాలంటే వెలుగు ఉండద్దు దీపంలో? ఎట్లొస్తుంది వెలుగు? నీతి సూర్యునికి పుట్టిన వానిలో వాక్య బీజం ఉంటుంది గనుక వాక్యమే వెలుగు అన్నాడు దావీదు. నీ వాక్యము నా పాదములకు దీపము.
వాక్య కాంతి ఉదయించాలి మన హృదయములు. అదే నీతి సూర్యుడు, ఏసే నీతి సూర్యుడు, ఏసే వాక్యం. అలా వాక్య కాంతి నీ హృదయంలో ఉదయించినప్పుడు ఈ ప్రపంచ ఆడంబరాలు, సుఖాలు, ఆనందాలు, శరీర సంబంధమైన కోరికలు నీకు పెంటలాగా కనపడతాయి. చిచే దీది ఇంతకంటే గొప్ప సంతోషం ఉంది నా కొరకు, నా ప్రభు సిద్ధపరిచాడు, అది అందుకోవాలి, ఇది కాదు. కొంతసేపు మురిపించే సంతోషం, కొంతసేపు మత్తులో ఉండి ఎగిరే సంతోషాలు నాకెందుకు? కొంతసేపు మనిషిని ఉల్లాసంగా ఉంచే, ఆరోగ్యంగా ఉంచే ఈ సంతోషము నాకెందుకు? శాశ్వతమైన సంతోషంలో వెళ్ళాలని ఆ భక్తుడు తీర్మానం చేసుకుంటాడండి. వాక్య బీజము అతన్ని అట్లా చెక్కుకుంటూ వస్తుంది. ఎబ్రీ రాసిన పత్రిక 4:12 ముందు ఒకసారి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని వాక్యము సజీవమై, బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు. అది వాక్యం ఏం చేస్తుంది? అరుణోదయ గర్భము నుండి పుట్టిన వాళ్ళనగా వాక్యానికి పుట్టిన వాళ్ళు, వాక్య బీజమును నాటబడిన వారు, అక్షయ బీజము ధరించిన వాళ్ళు. ఆ అక్షయ బీజం అనే వాక్యము ఏ భక్తుని హృదయంలోకి వెళ్ళొద్దో ఏం జరుగుద్దో చూడండిగా. ఎబ్రీ పత్రిక చెప్తాను మనకి. ఏం చెప్తున్నాడు? ఆ వాక్యము లోపలికి వచ్చి ప్రాణాత్మలను, ఆదామును మట్టితో చేసి దేవుడు జీవాయుధగా నరుడు జీవాత్మాయను. జీవ అంటే ప్రాణ, ఆత్మ. జీవాత్మలు, ప్రాణాత్మలు అంటే జీవాత్మలు. జీవాత్మలను, కీళ్లను, మూలుగను, హృదయం యొక్క తలంపులను అలా దూరిపోతుందండి. శరీరము, ఆత్మ, ప్రాణము, మూలుగా ప్రతి అంతరింద్రియం, ప్రతి అవయములోకి ఈ వాక్యము దూరి విభజించున్నంత మటు దాన్ని వేరు చేసి, కదిలించి, పశ్చాత్తాపం పుట్టించి ఒక నూతనమైన ఆలయముగా నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని ఆలయం. అలా వాక్యము చేత ప్రతి అవయవము కదిలింపబడి, శుద్ధి చేయబడి, ప్రాణాత్మలను శోధించి శుద్ధి చేసి ఏ వ్యక్తి అయితే నిలబడతాడో భూమి మీద వాడు అరుణోదయ గర్భము నుండి వచ్చిన వాడు దేవుని ఆలయం. ఆ ఆలయములో దేవుడు నివాసం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. పంచభూతాత్మకమైన ఈ హృదయ దేహాన్ని ఆవరించిన ప్రాణాత్మలు ఉన్నాయి గనక ఆ దైవము ప్రాణాత్మల్ని బతికించాలి, శుద్ధి చేయాలని ఆ ప్రాణాత్మలు ఏ శరీరానికి వశమై పాపము జరిగిస్తున్నాయో మళ్ళీ ఈ వాక్య బీజం అనే దేవుడు అతని లోపలికి వెళ్ళి, అడిష్టపడితే లోపలికి వెళ్ళి ప్రతి అవయవాన్ని, ప్రతి అంతరింద్రియాన్ని కదిలించి ఎక్కడెక్కడ వానికి చెడు ప్రేరేపణ కలిగించే బీజములు ప్రాణాత్మలు ఉన్నాయో మొత్తము శుద్ధి చేసి, కదిలించి, పశ్చాత్తాపం పుట్టించి ఆ దేహాన్ని ప్రాణాత్మని ముగ్గురిని దేవుని ఆలయంగా చేసుకుంటాడు దేవుడు. అతని పేరే పరిశుద్ధుడు, దైవ కుమారులు, అరుణోదయ గర్భము నుండి వచ్చిన వారని అర్థం. ఇలాంటి వాక్యముని లోపలికి వచ్చి నిన్ను అన్ని ఇంద్రియములను కదిలించిందా ఎప్పుడన్నా? ఇట్లాంటి అనుభూతి, ఇలాంటి అనుభవం నీకు ఎప్పుడన్నా కలిగిందా? నాకు కలిగిందండి. ఆ వాక్యము లోపలికి వచ్చి నన్ను కదిలించినప్పుడు అపరమైన ప్రేమ పుట్టింది యేసయ్య మీద. ఇంతకంటే మంచోడిగా ఉండటరా. అతని గుణమర్థమైంది నాకు. అతడు ఎందుకు ఏడుస్తున్నాడో వీళ్ళని చూసి అర్థమైంది. ఈ ప్రపంచంలో ఏమి ఏరుకోవటానికి వచ్చాడో అర్థమైంది నాకు. దానికోసం నేను ప్రయాసపడుతున్నా. అప్పుడు అంటాడు, నువ్వు నాలోను, నేను నీలోను నివసిస్తాం. దేవుని ఆలయములుగా మారిన వాళ్ళే స్వర్గాన్ని చేరుకుంటారు, మిగతా వాళ్ళు వెళ్ళరు. యెషయా గ్రంథము 8:22 చదవండి. అరుణోదయం అయిన తర్వాత కింద చదువుదాం. అది మాట చదువుకుంటూ వచ్చి, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకరములోనికి తోలివేయబడతారు.
అరుణోదయ గర్భమున పుట్టిన వాళ్ళు. వాక్య ప్రకారము మీరు బోధించకపోతే మీకు అరుణోదయము కలగదు. సేవకులైన విశ్వాసులైన, బోధించే వారికైనా బోధ వింటున్న వారికైనా అది ప్రమాణ వాక్యమై ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు ముద్రించిన ప్రకారమైన బోధ అయి ఉండాలి. దేవుని మనస్సులో ఏమున్నదో గ్రహించి చెప్పగలిగే బోధ ఉండాలి. ఈరోజు ఫలాని సంఘములో నేను ఈ మాట చెప్పాలని దేవుడు పరలోకములు అనుకుంటుంటే అదే క్షణంలో సేవకుడు స్పందించి దేవుని ఆత్మకు లోబడి అదే మాట చెప్పగలిగేటట్టు ఉండాలి. ప్రమాణ వాక్య ప్రకారం బోధిస్తే బోధించిన వానికి ఉదయము కలుగుతుంది. ఆ బోధ విన్న వాళ్ళకి వెలుగు కలుగుతుంది, లేకపోతే ఎవరికి కలగదని బైబిల్ చెప్తుంది. అలాంటి సన్నివేశములో, అలాంటి పరిస్థితుల్లో జీవించినటువంటి భక్తులు దేవుని పిల్లరా ఎక్కడికి వెళ్తారట? గాఢాంధకారంలోనికి తోలివేయబడతారట. వాక్యము ప్రకారము జీవించకపోతే, వాక్యానికి తలవంచకపోతే, ఆ నీతి సూర్యునికి పుట్టకపోతే అరుణోదయం కలగదా? వెలుగు రాదు. మరి ఏముంటుంది? వెలుగు లేకపోతే, సూర్యుడు లేకపోతే ఏముంటుంది? చీకటి. ఆ గాఢంధకారమే చీకటి లోకం, నరకం. వీరి గురించి యేసుప్రభుల వారు స్పష్టంగా మాట్లాడండి ఆయన ఉన్నప్పుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఒక్కసారి ధ్యానిద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవర్లరా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదురు. ఆ దినమున అనేకులు, చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటారో, ఇదొక్కటి సన్నివేశం ఇట్లా మనకు అర్థమైందంటే, నేను ఇప్పటివరకు చెప్పిన బోధ తప్పనిసరి అని మీకు అనిపిస్తుంది. ఈ వాక్య బీజానికి పుట్టకపోతే భయంకరమేరా అనిపిస్తుంది మీకు. మీరు ఒకసారి ఆలోచించండి కదా. యేసుప్రభు దగ్గరికి చాలామంది వచ్చి అంటారట, ప్రభువా నీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అని అంటారట. చాలా పనులు చేశారట వాళ్ళు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, దెయ్యాలు వెళ్ళగొట్టారట, స్వస్థతలు చేశారట. ఎవరి నామమున? యేసు నామమున. అంటే మంచి మంచి పెద్ద పెద్ద బిషపులు, రెవరెండ్లు, వరాలు కలిగిన వ్యక్తులు. లేదండి మీరే దెయ్యాలను వెళ్ళగొట్టలేదు, మీరే స్వస్థత చేయలేదు, మరి నాకేంటి నాకు చెబుతున్నారా అని అనలేదు యేసయ్య. అవి చేస్తే చేశారులే, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అంటే నేను ఎప్పుడు చూడలేదు బాబు అంటున్నాడు. మరి చూడనోడేనే అన్నాక మేము ఎప్పుడు చూడలేదు, మీరు ఎవరో తెలియదు నాకు, వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ తర్వాత ఏమంటున్నాడు? అక్రమము చేయవాళ్ళారా అంటే వాళ్ళు అక్రమం చేసిందని తెలుసు నీకు? తెలియదన్నావు కదా, మీరెవరు నాకు తెలియదన్నావుగా, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగనన్నావుగా. మళ్ళీ అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుంచి పొమ్మని, మళ్ళీ అక్రమం చేశారనేది తెలుసు. మరి నీకు తెలియంది ఏంటిది, తెలిసింది ఏంటిది? జాగ్రత్తగా వినాలి. ఇంతకీ వచ్చి మాట్లాడుతున్న వ్యక్తులు అన్యులా క్రైస్తవులా? తెల్లమైపోయింది. చాలామంది అనుకుంటారు యేసు నామమును విశ్వాసిస్తే చాలు పరలోకం దొరుకుతుందని. ఎవడండి చెప్పింది? బైబిల్లో లేని మాట. యేసు వాక్యమును వెంబడిస్తే పరలోకం అని ఉన్నది, యేసులాగా జీవిస్తే పరలోకం అని ఉన్నది. యేసు నామముని కాలి పలుకుతే పోతారని లేదు. యేసు నామం పలుకుతా అన్ని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా దేవతల నామం పలుకుతున్నారు, జపాలు చేస్తున్నారు, అది పరలోకం వెళ్ళిపోతారా? యేసునామం పలుకుడు కాదు, యేసులాగా జీవించు, యేసులో జీవించు, అప్పుడే పరలోకం. అక్కడికి వచ్చింది అన్యులు కాదు కదా, మీకు అర్థమైపోయింది. క్రైస్తవులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, దెయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు, ఆశ్చర్యకాలు వచ్చి ఫస్ట్ ఏమో మీరెవరో నాకు తెలియదు,
ఏం తెలియదు మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను. ఏం ఎరగడినా అంటే వాక్య ప్రకారము బ్రతికినట్టు మిమ్మల్ని నేను ఒక్క దినము కూడా ఎరగను. అరుణోదయ గర్భమును మీరు పుట్టినట్టు నేను ఒక్క దినమును ఎరగను. నీతి సూర్యుని ధరించినట్టు నేను ఒక్క దినము భూమి మీద మిమ్మల్ని ఎరుగను. అది ఎరుగనన్నమాటకు అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఎరుగుదును. ఎలా ఎరుగుదునంటే అక్రమము చేయవాళ్ళు మీరు. ఒకటి ఎరుగను, ఒకటి ఎరుగును. ఎలా ఎరుగుదునంటే అక్రమము చేయవాళ్ళు మీరు. ఏం అక్రమం చేశారు? ప్రమాణ వాక్యమును నేను ముద్రించి సీల్ చేసి ఇలాగే బోధించాలని నేను పరిశుద్ధాత్మని పెట్టి, వాక్యములో పరిశుద్ధాత్మని కూర్చోబెట్టి ప్రమాణ వాక్యమును నేను మీకిస్తే నువ్వు దాన్ని నీ స్వార్థం కొరకు, పెద్దరికం కొరకు, డబ్బు కొరకు, సుఖం కొరకు, లోక అడంబరాల కొరకు, అనేకులు నిన్ను మెచ్చుకోవాలని పెద్దరికం కొరకు నువ్వు వాక్యమును వాడుకొని బోధించుకొని నువ్వు అనుకున్నది సాధించుకొని సంపాదించుకొని ఎంజాయ్ చేసావు భూమి మీద. అయిపోయిందా? చేసినాం సార్. మరి ఇక్కడ ఏమీ లేదు నీకు ఇక్కడ ఇచ్చేది అంతా అక్కడే పొందావు. పో. అక్కడ పోగొట్టుకుంటే ఇక్కడ దొరుకుతుంది. అక్కడ జమ చేసుకున్న వానికి ఇక్కడ ఒక కొత్త లేదు, రూపాయి లేదు, రక్షణ లేదు. నువ్వు భూమి మీద చల్లు. నీకు ఎంతమంది మెచ్చుకున్నా, ఎన్ని కాళ్ళు మొక్కినా, ఎంతమంది నువ్వు పెద్ద బిషప్ అయినా, రెవెండ్ అయినా, నువ్వు పెద్ద ప్రవక్తమైనా కానీ నువ్వు దీన మనసు దాల్చుకొని అదంతా సేవ ఖర్చు పెట్టుకొని నువ్వు దీనులాగా బతకనుండే, దేవుని కోసం తిరగనుండే. నువ్వు మూటలు కట్టుకొని నువ్వు నీ పరుపుల కింద పెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని నీ పేరు బోర్డులు పెట్టుకుంటూనే ఇస్తామని చెప్పుకుంటూ నీ ఎంజాయ్ నువ్వు బతికావు నీ సుఖం కొరకు. నువ్వు దేవుని స్వార్థ విస్తరణ, రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఏమైనా ఆలోచించావు ఒకసారన్నా? నిజమైన క్రైస్తవుడు తన దేశం కొరకు కాదు, భూప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాడు. భూప్రపంచంలో ఉన్న అన్ని అవయవాలు, అందరు విశ్వాసులు అందరూ రక్షింపబడితేనే వధువు సంఘము, లేకపోతే లేదు. కనుక నా దేవుని సంఘ అవయవాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, దేశంలో ఉన్నాయో ప్రభువా, ఈ భూప్రపంచములో అన్ని దేశాలలో ఉన్నటువంటి భక్తుల సమూహం అంతా కలుస్తూనే వధువు సంఘము స్త్రీ దేహముతో పోల్చాడు. కనుక వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ ప్రపంచంలో ప్రభువా, వాళ్ళందరూ రక్షింపబడాలి. నా వంతు సహకారం అందిస్తా ప్రభువా, నా వంతు ప్రార్థన నేను చెయ్యాలి ప్రభువా, తగతగలాడు. ఎందుకంటే నా దేవుని సంఘము అందరూ కలుస్తూనే అవుతుంది. అందులో ఒక్కడు తక్కువ ఉన్న యేసయ్య రాడు. ప్రకటన గ్రంథములు అంటాడు, ఆగండి ఆగండి, బలిపీఠము కింద కొంతమంది ఆత్మలు మొరపెట్టుట నేను వింటిని. నాదా సత్యస్వరూపి, ఎంతకాలమయ్యా నీతిమంతుల రక్తాన్ని చూస్తా. ఆగండి ఆగండి, మీ వలె హతసాక్షులై రక్షింపబడాల్సిన వారు లెక్కల్లో కొంతమంది తక్కువ ఉన్నారు నాన్న, వాళ్ళు కూడా వచ్చాయని. అమ్మా, పరలోకములో ఎంతమంది ఎక్కడెక్కడ ఉండాలో మొత్తం ఫిక్స్ చేసి కూర్చున్నాడు తండ్రి. ఒక్కడు తక్కువ ఉన్నా కానీ రాడు, పని పూర్తి అయిపోవాలి. అప్పుడు స్వార్థ మర్మము ఆగిపోతుంది. ఇక ఒక్కడు రక్షింపబడాడు, కడబూర మోగుతుంది. అందుకని దేవుడారా, చివరి వ్యక్తి రక్షింపబడే వరకు దేవుడు ఎదురు చూస్తాడు. అలా ఒక్కడు తక్కువ. మరి అలాంటప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? అట్టి సంఘము కొరకు ఆలోచించు, అట్టి భూప్రపంచము కొరకు ఆలోచించు. దేవుని యందు, క్రీస్తునందు నీ హృదయము ముందు విశాలము చేసుకో. సంకుచిత హృదయాన్ని తొలగించుకో. 2 నిమిషాలు ఇప్పుడు వచ్చి రారా, అక్కడికి వెళ్ళి ఆ పెంట మీదకి వెళ్ళి కూర్చొని సువార్త చేయరా. మురికాలలో ప్రజల దగ్గర కంటే నీ ఆస్తి అంతా ఆడ వదిలేసి వెళ్ళిపెట్టాడు సిద్ధంగా ఉన్నావా? నువ్వు కోరి కోరి సంపాదించుకున్నంత వదిలేయటానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరీక్షించి చూసినందుకు ఫెయిల్ అయిపోతాం. పరమాత్ముడు ఆ పరీక్ష ఇవాళ రాత్రి వస్తే నేను సిద్ధంగా ఉన్నానని నేను ఎప్పటికీ అనుకుంటా. అది దేవుడు పెట్టే పరీక్షలన్నీ గెలవాలి. దేవులారా, ప్రభువా ప్రభువా అని పిలుచు అనేకులు నా దగ్గరికి రారు, నా తండ్రి చిత్తమును నెరవేర్చు. తండ్రి చిత్తం ఏంటి?
తండ్రి చిత్తం ఏంటంటే తన కుమారుని యందు జీవించాలి. తన కుమారుడు ఏమై ఉన్నాడు? తన కుమారుడు నీతిశూరుడై ఉన్నాడు. నీతిశూరుడు ఎవరు? నీతిశూరుడే దేవుని వాక్యము. అంటే నువ్వు కుమారునికి అనే నీతిశూరునికి పుట్టాలి, వాక్యానికే పుట్టాలి. అది అక్షయ బీజం అంటుంది బైబిల్. దానికి పుట్టాలను. దానికి పుట్టుట అంటే దాని గుణములన్నీ నీకొచ్చుట. నువ్వు దేనికి పుడతావో దానికున్న గుణములన్నీ నీకు రావాలి. నువ్వు ఏ బండ నుండి తీయబడితేవో ఆ బండకున్న లక్షణములు నీకు రావాలి. చూశారా? యేసయ్యకి ఏం లక్షణాలు ఉన్నాయో తెలుసా? ఈ భూప్రపంచంలో ఒక ప్రణాళిక ఉంది దేవునికి. ఆ నీతిశూరుడు ఒక ప్రణాళిక ఉన్నది. ఎక్కడెక్కడ ఏ హృదయంలో నీతిశూరుడు ఉదయించాలనుకున్నాడో ఆ హృదయాలన్నీ రావాలి. దాని కొరకు తన పిల్లలు కష్టపడాలి, పని చేయాలి, సైనికుల వల్ల పనిచేయాలి. అలా నమ్మకంగా పనిచేసేవారు ఎవరున్నారు అబ్బా భూమి మీద అని ఆయన వెతుకుతున్నాడట. ఆయన కావాల్సింది ఏంటంటే వాక్యమును తన హృదయం నింపుకొని వాక్యమును నెరవేర్చువారు కావాలి. ఏదో నీకు నచ్చింది అనుకూలమైన వాక్యం పట్టుకొని దేవుడు అడుగుడు ఇయ్యబడను, తట్టుడు తీయబడను, ఇచ్చేత్తను, అడగండి అని కాదు. కిందకొచ్చి చూస్తే అడుగువానికి నిశ్చయముగా ఆత్మనిచ్చేదను. ఆ ఆత్మే ఐశ్వర్యము, ఆత్మే ధనము, ఆత్మే బిల్డింగులు, ఆత్మే హెలికాప్టరు, ఆ ఆత్మే నీ ఆస్తి, ఆ ఆత్మే సర్వం అనుకుంటే పీడ విరగడైపోతుంది. ఈ లొల్లే ఉండదు నీకు ప్రపంచంతో. ఆత్మకు మించిన, పరిశుద్ధాత్మకు మించిన ఐశ్వర్యము, ధనము లేదు. అదే మహిమగల ఆస్తి, నిజమైన ధనం, ధననిధి పరిశుద్ధాత్ముడు. ఆయన ఉంటే చాలు. కాలి బూడిదైపోయే, కొంతసేపు కనపడే నాశనమయ్యే ఈ ఆస్తులు, ఈ భూలోకపు అందాలు ఎవ్వనికి కావాలండి? శాశ్వతమైన ఆస్తి, ధననిధి. అందుకే ఆయనను మీకు సంచాకారువుగా ఇచ్చి తిని. సంచాకారు అంటే ఏంది? పరిశుద్ధాత్మనంట మనకు సంచాకారువుగా ఇవ్వబడాడట. సంచాకారం అంటే ఏంటి? అంటే భయాన ఒకడు భూమి ఉన్నాడు అనుకోండి, ఎంత అయ్యా అంటే 10 లక్షల భూమి అనుకోండి, 1/2 ఎకరం. సరే, నీకు భయాన ఇస్తున్నా, నువ్వెవరికి అమ్మకు, నేను అన్ని పైసలు సమకూర్చున్న తర్వాత వస్తానని పెద్ద మనుషుల ముందు 1 లక్ష రూపాయలు భయాన పెట్టేసాడు. ఇప్పుడు అతడు భయాన్ని ఇచ్చిండు కనుక ఆ టైం అయ్యే వరకు వీడెవరికి అమ్మటానికి వీల్లేదు. ఎందుచేత అంటే భయాన ఉన్నది. పరిశుద్ధాత్మను మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మీకు నేను తప్పకుండా పరలోకం ఇస్తాను, అప్పటి వరకు నన్ను వెంబడించండి, నా కొరకు బతకండి, మీకు ఇదిగో ఆ గ్యారంటీ ఏంటి, నేను మీతో ఉన్నానని గ్యారంటీ ఏంటి అని మీరు అడుగుతారు కదా. ఇగో ఈ ఆత్మను మీకు ఇస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ మీకు సకలము నేర్పించి మిమ్మల్ని దిద్ది నడిపిస్తాడు. ఆయన దిద్దుతుండగా, నేర్పిస్తుండగా, ప్రేరేపిస్తుండగా మీరు శిరస్సు వంచండి. ఆయన ఏం నేర్పిస్తాడంటే తన సొంతవి కావు, నా వాటిలోని అన్నాడు యేసయ్య. సత్యస్వరూపుడు వచ్చును, నా వాటిలోనియే చెప్పును. నేను చెప్పిన ఈ మాటలు అనగా వాక్యమే, నేను అనగా వాక్యం, నా వాక్యం అనగా నేనే, వాక్యములోనివే మీకు చెప్పును. కనుక పరిశుద్ధాత్మే మనకు వాక్యం నేర్పిస్తాడు. వాక్యానికి ఎలా పుట్టాలి, వాక్యం ఎలా నెరవేర్చబడాలి, వాక్య వెలుగులు, కిరణములు నాలో ఎలా ప్రసవించాలి, నేను ఎలా ప్రకాశించాలి జ్యోతిలాగా, నా హృదయము, నా ప్రాణాత్మలు, నా కీళ్ళు, మూలుగలు ఎలా కడగబడాలి, శుద్ధి కావాలి, నేను దేవునికి ఆలయముగా ఏ విధంగా మారాలని ఈ సమస్త ప్రక్రియ పరిశుద్ధాత్మ తండ్రి జరిగిస్తాడు. ఇక ఆయనకంటే ఆస్తి ఉన్నదండి. నువ్వు ఈ లోక ఆస్తిని నీ ప్రాణంతో సహా, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వదులుకో. సో అట్టి వారు ఎప్పుడు పరిశుద్ధాత్మని పొందలేరు. అందుకే ఈ లోకమైన ఎరుగదు గనక పొందనేరదు, ఎరుగదు గనక, చూడదు గనక ఆత్మను పొందనేరదు అన్నాడు యేసయ్య. ఎందుకు పొందుతలేరు ఈ ఆత్మనంటే వాళ్ళు లోబడరు, అందుకే పొందనేరదు. పరిశుద్ధాత్మకు ఎవరు ప్రేరేపణ లోబడతారో వాళ్ళు పొందుతారు, ఆ రుచి చూస్తారు, ఆ అనుభవము, ఆ సహవాసం వాళ్ళకి తెలిసి ఉంటుందండి. అందుకే ఒక్కటే మాట చెప్తున్నాను, ఈ నీతి సూర్యుడు, ఈ లోకపు సూర్యుడు ఉదయించకపోతే ఈ భూమి మీద ఈ జీవరాశుల మనుగడ, మనుషుల మనుగడ ఎలాగైతే సాగదో, చీకటిలో, అంధకారములో
జీవం మొత్తం నాశనం అవుద్దో, అలాగే ఈ నీతి సూర్యుడు అనే వాక్యం మన హృదయంలో నెరవేరకపోతే, ఉదయించకపోతే మనం అంధకారమైన నరకానికి వెళ్ళిపోతాం. ఆ వెలుగు రాజ్యము, వెలుగు లోకం మనకు దొరకది. మన తండ్రి యొద్దకు మనం వెళ్ళాం. మన తండ్రి వెలుగై ఉన్నాడు. అంధకారము, నరకము అంధకారమై ఉన్నది. నా స్నేహితులారా, మీరు ఏ ఆస్తి సంపాదించుకుంటున్నారు? నరకాస్తుల, స్వర్గాస్తుల? ప్రేమ, దయ, కరుణ, తగ్గింపు, ఓర్పు, సహనము, ప్రార్థన, క్షమించుట, ఇవన్నీ పరలోక ఆస్తులు. పరిశుద్ధాత్మ నేర్పేటి అన్ని పరలోక ఆస్తులు. కుట్ర, పగ, ధనాపేక్ష, ద్వేషము, కలహము, సత్య విరోధం, మనస్సు, ఇవన్నీ నరకాస్తులు, నరకానికి వెళ్ళే ఆస్తులు. నువ్వు ఏ ఆస్తి సంపాదించుకుంటున్నావు? ఈరోజు మనందరం డిసైడ్ చేసుకుందాం. కొంతమందిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని ఉండయి. ఆ కొన్ని కూడా పోవాలని ఈరోజు ఈ దేవుడు నన్ను ఈరోజు ప్రేరేపిస్తే ఈ వాక్యం చెప్పాను. మీరు ఏమనుకోవద్దు, కానీ మార్చుకుంటే సరిపోతుంది. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ మీరు మారు మనసు పొందితే సంతోషిస్తా. వాక్యానికి పుట్టవలసిందే. నువ్వు ఏ విషయంలో పుట్టాలి అంటే అన్ని విషయంలో వాక్యానికి పుట్టు. అందుకే దినదిన మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇలా పరీక్షించుకుంటూ ఏది వాక్యానికి నచ్చదో, ఏది వాక్యానికి విరుద్ధమో తీసేసుకుందాం. ఆయనకు అయాసకరమైన తీసేసుకుందాం. సత్యమైన బోధకుల దగ్గర పెరుగుదాం. సత్య బోధకు తలవంచుదాం. అరుణోదయం ఎవరెవరికి కలగదు. అబద్ధాలు బోధించటోళ్ళు కలగదు, అబద్ధాలు వినటోళ్ళు కలగదు. ముద్రించిన వాక్య ప్రకారం ప్రమాణ వాక్యం బోధించే వారి దగ్గర అరుణోదయం ఉంది. ప్రమాణ వాక్యం ఈ లోకంలో ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసుకోండి, వెంబడించండి. ప్రభు రాజ్యం కొరకు బతకండి. ప్రభువే మనకు ఐశ్వర్యము, ప్రభువే మనకు ఆస్తి. ఆయన ఎవరిని త్రోసివేయడు. నువ్వు నమ్ముతా అంటే నిన్ను ఎత్తుకుంటాడు, కానీ నమ్మకపోతే మాత్రం తీసుకోడు. అందరము ఆ ప్రభువు తల వంచి ఈ వాక్య ప్రకారం బతుకుదాం. నేను ఇప్పుడు చెప్పిన ఈ వాక్యము మీ అందరి హృదయంలో ఫలించి అభివృద్ధి చెందినట్లు ఆ దేవుడు సహాయం చేయనుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. కరుణ కటాక్షముల దేవా, ఈ రోజున మీరు చెప్పిన ఈ మాటలు మా అందరిలో నాటబడాలి. నా లోపల కూడా ఇంకేమన్నా మీకు నచ్చని ఉంటే మార్చుకుంటా, నాకు సహాయం చేయండి. అందరికీ విన్న నా సోదరులకు సహాయం చేయండి. కన్న తండ్రి, ఎటు తిరిగి తప్పదు. నీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చారు. ఆ ఆత్మదేవుడు ప్రేరేపించిన ప్రకారం మేము దిద్దుకోవాలి, లేకపోతే అరుణోదయం కలగదు. కన్న తండ్రి, ఈ సంగతి అందరూ తెలుసుకుంటకు, భూప్రపంచమంతా తెలుసుకుంటకు నాకు సహాయం చేయి, అందరికీ సహాయం చేయి. కన్న తండ్రి, దీవించి కృపచూపుమని. అయ్యా, భూమి ఆకాశములు సృజింపకపోవడానికి ముందు మీ చిత్తముల ఏదేది చేయవలసి ఉండెనో, జరగవలసి ఉండెనో, నువ్వు అనుకున్నట్టే భూప్రపంచమంతా జరుగునుగాక. నీకు విరుద్ధమైన శక్తులు, దురాత్మలు, అంధకార చీకటి మాంత్రిక శక్తులు యేసు నామములో పాతాళానికి తొక్కబడి నీ బిడ్డలు వర్ధిల్లున్నట్లు దీవించుమని. ఇంటున్న బిడ్డలందరి కుటుంబాలలో వారి పిల్లలకు, వారికి నా తండ్రి ప్రతి సమస్య నుంచి, దురాత్మ నుంచి, మాంత్రిక శక్తులు విడిపించి కాపాడుమని. ఈ బోధలు ఏ ఇంట్లో అయితే మారుమోగుతున్నాయో, ఈ మాటలు ఏ ఇంట్లో అయితే వినపడుతున్నాయో సెల్లుల నుండి, అయ్యా ఆ ఇంట్లో అద్భుతము చేయి తండ్రి, గొప్ప కార్యం చేయమని, నీ స్వరూపములకు చిక్కుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మాకు దీవించును గాక.